మేడం, పెద్దవాళ్ళు సహజంగా పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి లేదా మనసు పెట్టి చేయని కొన్ని వర్డింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మనం మన బాడీని, సోల్ని అట్ ద సేమ్ టైం మైండ్ని ఒకేలాగా ఎలా కనెక్ట్ చేయగలుగుతాం? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఇప్పుడు చాలా మనందరికీ అవసరం కూడా. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తాం, మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం కానీ ఫ్రిడ్జ్లో ఎందుకు ఓపెన్ చేసామో తెలియదు. బీరువా తెరుస్తాం, అసలు ఎందుకు బీరువా తెరవడానికి వచ్చాము, అసలు గదిలోకి ఎందుకు వచ్చామో మర్చిపోతాం. ఇదంతా బాడీ మైండ్ సోల్ డిస్కనెక్షన్ గురించి కనెక్ట్ అయింది. అంటే మనము ఆలోచిస్తుంది ఒకటి, మనము మాట్లాడుతుంది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. మల్టీ టాస్కింగ్ మనకి ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కదా, ఐఎమ్ మల్టీ టాస్కర్, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను. సో ఈ బాడీ మైండ్ సోల్ కనెక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ క్రైటీరియా ఏంటంటే మనకి గ్రౌండింగ్ కావాలండి. అంటే స్టెబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నేను ఏదైనా వస్తువు తీయాలి అంటే ఆ ఫ్రిడ్జ్లో వస్తువు తీసే వరకు దాని గురించి ఆలోచించాలి. ఏమవుతుంది యూజువల్గా, ఓకే ఫ్రిడ్జ్లో బంగాళదుంపలు తీసి నేను ఫ్రిడ్జ్లో కాయగూరలు తీసి నేను వేపుడు చేస్తే బాక్స్లో పెట్టేస్తాను, ఆ తర్వాత నేను షాపింగ్కి వెళ్ళిపోతాను. సో ఏమవుతుందంటే మనము ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అది మర్చిపోతాం. ఓకే ఓకే నేను ఫ్రిడ్జ్ తెలిసాను, ఓకే నేను పాల ప్యాకెట్ తీయాలి, పాలు వేడి చేస్తాను, పెరుగు తోడు పెట్టేస్తాను, నేను వెళ్ళిపోతాను. అలాగా మనం ఒక సీక్వెన్స్లో ఆలోచిస్తాం, ప్లానింగ్ ఇలా చేద్దామని. సో ఆ దీంట్లోని ఓహో నేను బయటికి వెళ్తాను కదా, నేను షాపింగ్ చేస్తాను కదా, అల్ల షాప్కి వెళ్దామని ఆ షాప్లోకి వెళ్ళిపోతుంది మా మైండ్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఎందుకు తెరిచామో మనం మర్చిపోతాం. ఓకే సో దానికి ఏంటంటే గ్రౌండింగ్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క పని 1 by 1 స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ పోతే ఆ బాడీ మైండ్ కనెక్ట్ అన్నది ఆటోమేటిక్గా వస్తుందండి. లేదంటే మనం ఆలోచన ఎక్కటో ఉంటుంది. నేను చెప్పాను కదా, ఏదో ఆలోచిస్తాము, ఏదో చెప్తాము, ఏదో చేస్తాము. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఇంట్లో బట్టల్లో బీరువా ఉంది తీ అని చెప్తాను నేను. మనకి చాలా కామన్ ఇది, బట్టల్లో బీరువా ఉంది తీ. మా పిల్లలు నవ్వుతారు, బట్టల్లో బీరువా ఉండడం ఏంటమ్మా, బీరువాలో బట్టలు. సో అక్కడే ఏంటంటే ఇండికేషన్, ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చేస్తున్నాం. అదే బాడీ మైండ్ సోల్ డిస్కనెక్షన్ అంటే. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ గ్రౌండింగ్, ఆ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. కనెక్షన్, మన సరౌండింగ్తో కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ గ్రౌండింగ్ అండ్ స్టెబిలిటీ రావాలంటే ఏం చేయాలి? చాలా మెథడ్స్ ఉన్నాయండి మా ప్రాణ ఎనర్జీ హీలింగ్లోని. అర్త్ని బ్లెస్ చేయడము. ఓకే, చాలా మంది అంటారు గార్డెన్లో బేర్ ఫుట్తో వాక్ చేయాలని అంటారు, కానీ కాకుండా చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి, ఈజీ సింపుల్ టెక్నిక్స్ గ్రౌండింగ్కి. మా దగ్గరికి వస్తే మేము నేర్పిస్తాం. మేడం, సహజంగా పిల్లలు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకుండా కొంచెం ప్లేఫుల్ మైండ్తో ఉంటారు వాళ్ళు. సో పిల్లల్లోని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా థెరపీస్ లేక ట్రీట్మెంట్ ఉందా? చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఒకటి గణేశాసన అని ఉంటుంది, అది రెగ్యులర్గా పేరెంట్స్కి నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు పిల్లల్లో క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఇమాజినేషన్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ ఎనర్జీని మనం ఛానల్ చేయాలి. అంటే బుక్ దగ్గర ఉండి బుక్లో ఉన్నది చదవకుండా ఇంకేదో ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ ఆ ఇమాజినేషన్కి మనము ఒక ఛానల్ ఇవ్వాలి. డ్రాయింగో లేదంటే స్టోరీ టెల్లింగో సింగింగో డాన్సింగో చేస్తే ఎప్పుడైతే ఆ ఇమాజినేషన్ ఫుల్ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు చదువు మీద ఫోకస్ పెడతారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ రేపు రివర్స్, చదువు మీద ఫోకస్ పెట్టండి, మిగతావన్నీ పక్కకు తోసేయండి అని అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే అండి. మనం గురుకుల్లో కూడా చూసినా, మనం స్టోరీస్ చదివినా ఏం చేస్తాము, వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి చెట్లు కొట్టి వుడ్ తీసుకురావడము, లేదంటే ఆకులు తీసుకురావడము, ఫ్రూట్స్ తీసుకురావడం, ఇవన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళ క్రియేటివ్ ఎనర్జీ ఛానల్ అయ్యేది. ఛానల్ అయ్యేసరికి ఆ గురువు శ్రవణం ద్వారా నేర్చుకునేవారు. అప్పుడు బుక్స్ ఏమి ఉండేవి కాదు, ఆ గురువు చెప్పంగానే. సో పిల్లల్లో ఆ ఇంటెలిజెన్స్, ఆ క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం రికగ్నైజ్ చేసి దాన్ని కరెక్ట్గా మనం ఛానల్ చేయాలండి. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లడికి ఈ బోన్స్ కూడా ఫామ్ అవ్వడండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లడికి కూడా పెన్సిల్ పెట్టుకుని నువ్వు ఏబిసిడి దిద్దేయాలంటే అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది, పేరెంట్స్కి కూడా యాంగ్జైటీ, స్ట్రెస్, అదేంటి మా పిల్లడు రాయట్లేదు, చదవట్లేదు అని అలా చాలా వస్తాయి. సో పిల్లల్లో ఏంటంటే చాలా సూపర్ ఇంటెలిజెంట్, సూపర్ క్రియేటివ్, మనకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకొని వస్తారు. మనకు తెలిసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు, మనకంటే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు కోపం వస్తుంది, మా అమ్మ ఇలా చేస్తుంది అన్నది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల్లో ఆ ఎనర్జీని మనం ఎలా నర్చర్ చేసి వాళ్ళల్లో ఉన్న ఆ యునీక్ టాలెంట్ని ఎలా పైకి తీసుకురాగలం అన్నదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. మేడం, కొంతమంది పిల్లల్లోని గమనిస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చినా ఆ ఏజ్కి తగ్గ గ్రోత్ అనేది వాళ్ళకు ఉండదు.
ఫిజికల్ గ్రోత్ అయ్యి ఉండొచ్చు లేదా మెంటల్ గ్రోత్ అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళలో ఏంటంటే రీడింగ్ స్కిల్స్ అవ్వచ్చు, రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, అది డెవలప్ అవ్వదు. సో అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్కి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? సో మీ థెరపీలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా వాళ్ళకి? ఎస్, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇవి చాలా కామన్. అండ్ తారే జమీన్ పే మూవీలో మనం ఫస్ట్ డిస్లెక్సియా గురించి అక్కడే తెలుసుకున్నాము. ఇది చాలా కామన్ అయిపోయిందండి ఈ టైమ్స్లోని. ఎస్, డెఫినెట్గా దీనికి కూడా మాకు హీలింగ్ ఉంది, హీలింగ్ థెరపీ ఉంది, చక్ర బ్యాలెన్సింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా ఏంటి అడ్వైజ్ అంటే, మనం ఇవల్యూషనరీ సైకిల్లోని హ్యూమన్ బీయింగ్స్ అందరికంటే టాప్ అని చెప్తాం కదా. సో నేచర్ ఎక్కడో మన హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుందండి. అందుకే ఇలా డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, ఆటిజం, ADHD ఉన్న పిల్లలు కూడా మన జనరేషన్ లో వస్తున్నారు. నేచర్స్ వే ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్. హ్యూమన్స్ ఇలాంటి, ఇప్పుడు ఆటిజం ఎక్కువ అమెరికాలో చూస్తాము, ఎందుకంటే అక్కడ ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే అత్తో, అమ్మమ్మో, మావయ్యో, బాబాయ్యో ఎవరో ఒకరు ఉంటారు. US లో అలా కాదు, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒంటరితనంని ఎలాగ మనుషులు దాన్ని గెలుచుకొని దాన్ని ఎలా సర్వైవ్ అయ్యగలరు ఈ స్పీషీస్ అని నేను అనుకుంటున్నాను. ఇది నేచర్ ఒక ఎక్స్పెరిమెంట్ హ్యూమన్ బీయింగ్, మన ఆఫ్ స్ప్రింగ్స్ మీద. సో ఇలాంటి చైల్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి, ఇది ఒక స్పెషల్ గిఫ్టెడ్ చైల్డ్. యూజువల్గా ఆటిజం కానీ, డిస్లెక్సియా కానీ, డిస్గ్రాఫియా ఉన్న పిల్లల్లోని ఒక వేరే స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. అది చాలా కామన్. అది కుకింగ్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు. సో అది మనం రికగ్నైజ్ చేసి పేరెంట్స్ దాన్ని మనం గ్రో చేయడానికి ట్రై చేయాలి. లేనిది దాని మీద బాధపడే కంట ఉన్న దాంట్లోంచే మ్యాక్సిమం మనము చేయడానికి ట్రై చేయాలి. అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి పేరెంట్స్కి. ఎందుకు మా బిడ్డే ఇలా ఉన్నవాడు, మా పిల్లవాడే ఎందుకు ఇలా పుట్టాడు అన్న దానికంట, ఇలా పుట్టాడు అంటే దీనికి ఒక కారణం ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది, అది మనం చూద్దాం అన్న ఆ అవుట్లుక్ రావాలండి పేరెంట్స్కి. చాలా బాగా చెప్పారు మేడం. అలానే కొంతమంది చిల్డ్రన్లోని చీకటి అంటే భయం ఉంటుంది, అలా పర్టికులర్ సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది. చాలా వరకు నాకు మ్యాథ్స్ అంటే భయం అంటారు. ఎగ్జామ్ వచ్చేసరికి చెమటలు పట్టి చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటుంది. సో అలాంటి పిల్లలకి ఏమైనా థెరపీ ఉందా? అండి, ఫియర్కి, ఫోబియాకి, ట్రామాకి అన్నిటికీ మా ప్రాణ హీలింగ్లో థెరపీస్ ఉన్నాయండి. అండ్ అగైన్ మేము యూజువల్గా దాని రూట్ కాజ్ ఏంటి, ఏ చక్రాలో ఇంబ్యాలెన్స్ ఉంది అది కనుక్కోవడం ట్రై చేస్తాము. సో ఈ భయం అన్నది పుట్టినప్పుడు పిల్లలకు ఉండదండి. ఏ పిల్లవాడికి పుట్టినప్పుడు భయం ఉండదు. అది రాను రాను ఎక్స్పీరియన్సెస్ బట్టి వస్తుంది. అండ్ ఎగ్జామ్ ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ ఎగ్జామ్ రాయకముందే వాళ్ళకి ఎగ్జామ్ అనే భయం పుట్టేస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ని ఒక పెద్ద చాలా ఇదిగా, చాలా ఇంపార్టెంట్గా, చాలా లైఫ్ అండ్ డెత్ సినారియో లాగా ప్రొజెక్ట్ చేస్తారు పిల్లలకి. అండ్ మదర్స్ కూడా, అమ్మో మా పిల్లడికి ఎగ్జామ్ అండి, నేను అసలు ఫోన్ మాట్లాడనండి, అలాగా దాన్ని అలా అంత సీరియస్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా పిల్లలకి ఫియర్ వస్తుందండి. అండ్ కంపారిజన్, కాంపిటీషన్, నీకు తక్కువ వచ్చాయి, నాకు ఎక్కువ వచ్చాయి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఎవరికైతే ఒక ప్లెయిన్ పేపర్ లాగా ఉంటారండి పిల్లలు పుట్టినప్పుడు. అది రాను రాను ఆ ఎక్స్పీరియన్సెస్ అయ్యేసరికి వాళ్ళకి ఆ భయాలు, ఆ ఫోబియాస్, ఆ ట్రామాస్ అన్నీ డెవలప్ అవుతాయి. మేడం, ఫైనల్గా పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? పేరెంట్స్ కంటే మదర్స్కి ఇస్తానండి సజెషన్. ఎప్పుడు గిల్టీ ఫీల్ అవ్వకండి, నేను ఎందుకు ఇలా చేశాను మా పిల్లవాడికి, నాకు ఎందుకు ఇలాంటి పిల్లడు పుట్టాడు, అయ్యో మా పిల్లవాడిని కొట్టేశాను, అయ్యో నా పిల్లవాడిని నేను బాగా పెంచట్లేదా, అలా గిల్ట్లో మాత్రం ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే ఏ మదరు పుట్టిన దగ్గర నుంచి మదర్ అయ్యే ట్రైనింగ్ తీసుకొని పుట్టదండి. మన పిల్లలతో పాటు మనం కూడా గ్రో అవుతాము. సో ఫస్ట్ చైల్డ్తో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సెకండ్ చైల్డ్తో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎప్పుడు మదర్స్ తనకి తను క్రిటిసైజ్ చేసుకోవడం, నేను మా పిల్లల్ని బాగా పెంచలేదా, మా పిల్లవాడు ఎందుకు ఉన్నాడు, ఆ గిల్ట్ మాత్రం తీసుకోవద్దు. సెకండ్, చాలా మంది మదర్స్ నన్ను అడుగుతారు, ఇద్దరు పిల్లలకి మేమే కదా పేరెంట్స్, అదే ఇల్లు అదే ఫుడ్ కదండి, వీడేంటి ఇలా ఉన్నాడు, వాడేంటి అలా ఉన్నాడు. దానికి కూడా ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ నేను చెప్తాను. మొదటి పిల్లడు మీకు 25 ఏళ్ళకి పుట్టాడు అనుకోండి, అప్పుడు మీ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. రెండో బిడ్డ మీకు 35 ఏళ్ళకి పుట్టాడు అనుకోండి, అప్పుడు మీ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఇద్దరికి పెంపకంలో తేడా వచ్చింది కదా. సో అది మనం అర్థం చేసుకోవాలండి. పిల్లలతో పాటు మనం కూడా పేరెంట్స్ లా గ్రో అవుతున్నాము, మనం కూడా వాళ్ళతో పాటు యాజ్ మదర్ ఆర్ యాజ్ ఫాదర్ గ్రో అవుతున్నాం. సో ఎప్పుడు నేను పర్ఫెక్ట్ మామ్ అయిపోవాలి, అయ్యో నేను ఎందుకు ఇలా చేసేసాను, అలా గిల్ట్లోకి మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే, జరిగిపోయింది, నెక్స్ట్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, అలా మైండ్ సెట్ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే చాలా మదర్స్లో మదర్స్ గిల్ట్ అనేది ఉంటుందండి. అయ్యో నేను అలా చేయలేదు, అయ్యో నేను ఇలా చేయవలసింది, ఇలా చేస్తుంటే మా పిల్లవాడు ఇలా అవ్వకపోనేమో, అలా వాళ్ళలో వాళ్ళే బాధపడతారు. అండ్ అది రియలీ
మదర్ ఒక మైండ్ సెట్ ఇమోషను పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా నాకు టెన్షన్ ఉందనుకోండి, ఫస్ట్ మా పిల్లలే దాన్ని గమనిస్తారమ్మా నువ్వు స్ట్రెస్లో ఉన్నావా అని. ఇంకెవరికీ తెలియదు, నేను బయటకు చూపించకపోయినా మా పెద్దవాడు వచ్చి ఫస్ట్ నన్ను అడుగుతాడు అమ్మా ఏమైంది అని. సో మదర్ ఒక కనెక్షన్ విత్ చైల్డ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆ ఇమోషన్స్ ఎఫెక్ట్ అవుతాయండి. సో పిల్లవాడికి బిహేవియర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ మదర్ మీ యొక్క బిహేవియర్లో మీ యొక్క మైండ్ సెట్లో మీరు ఫస్ట్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నారా, అది ఏదైనా